ప్రతి సంక్రాంతికి వస్తున్నాడు, హిట్ కొట్టేస్తున్నాడు అనిల్ రావిపూడి. మరి ఈసారి హిట్ మిషన్‌తో రాబోతున్నాడు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనితోటి ఈసారి ఎవరు ఆ సినిమాలో నటించబోతున్నారు అంటున్నారు? హిట్ మిషన్ అయితే మళ్ళీ నాకు తెలిసిన న్యూస్ ప్రకారం అయితేనమ్మా ఆహ్, వెంకటేష్ గారు లైనప్ లోనే ఉన్నారన్నట్టుగా తెలుస్తుంది నా వరకు. యాక్చువల్‌గా దాని ఎంగేజ్‌మెంట్ లేదా దాని అగ్రీమెంట్ ప్రకారమే మనశంకర వరప్రసాద్ గారిలో నటించినట్టుగా నాకో చిన్న సమాచారం ఉంది. అంటే అనిల్ రావిపూడి గారు తీసే ప్రతి సినిమాలోని వెంకటేష్ గారు ఉంటారా ఇక నుంచి మరి? ఉండొచ్చు. ఏంటంటే ఇక్కడ అల్టిమేట్‌గా అది హిట్ అయిందా లేదా? దానివల్ల డబ్బులొచ్చినాయా లేదా? అన్నదే చాలా మంది చూస్తారమ్మా. అదే మెయిన్ ఇండస్ట్రీకి కూడా. ఆయన పదే పదే రిపీట్ అవుతున్నారా లేదా అనేది యాక్చువల్‌గా ఇంతకుముందు రాఘవేంద్రరావు గారి సినిమాల్లో రమ్యకృష్ణ గారే రిపీట్ అయ్యేవారు. అలా చాలా మంది కొంతమంది ఏంటంటే వాళ్ళకి నచ్చిన అంటే వాళ్ళకి అడాప్ట్ అయ్యి ఉన్న హీరోయిన్‌లో లేకపోతే హీరోలను పదే పదే రిపీట్ చేస్తూ ఉంటారు. అది మామూలు విషయమే. అయితే ఏంటంటే ఇక్కడ వెంకటేష్ గారు నెక్స్ట్ సినిమాలో అంటే మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి వచ్చేసేలాగా వెంకటేష్ గారే లైనప్ లో ఉన్నారేమో అని అనుకుంటున్నారు. ఇంకో విధంగా లెక్కేస్తే ఏంటంటే ముగ్గురు సీనియర్ యాక్టర్లు అయిపోయారు కదా అనిల్ రావిపూడి గారితో. నాలుగో ఆయన నాగార్జున గారు మిగిలారు. ఆయన లైన్ లో తెస్తే బాగుంటుందని చాలా మంది పబ్లిక్ ఉద్దేశం. ఆయన నాగార్జున గారు ఆ విషయంలో ట్రై చేస్తున్నారు లేదు తెలియదు కానీ వెంకటేష్ గారు అయితే ప్రస్తుతానికి లైనప్ లో ఉన్నట్టుగా అన్ఎక్స్పెక్టెడ్ న్యూస్. అంటే ఇప్పటికే వెంకటేష్ గారితోటి ఎఫ్1, ఎఫ్2, ఎఫ్3 సినిమాలు తీశారు. సంక్రాంతికి వస్తున్నాము తీశారు. ఇంకా కనిపించకనే మనకి ఇది ఎంఎస్‌జీలో కూడా కనిపించారు. మరి వరుస పెట్టుకొని వెంకటేష్ గారిని చూస్తే మరి పబ్లిక్‌కి కూడా బోర్ కొట్టే అవకాశం ఉందంటారా? బోర్ కొట్టడం అనేది ఇక్కడ సమస్య కదమ్మా. అది అల్టిమేట్ గా హిట్టా లేదన్నది. హిట్ అయితే కనుక బోర్ అన్న సమస్య బయటకు రాదు. ఇక్కడ ఎలాగంటే యాక్చువల్‌గా ఎఫ్2 తీసేటప్పుడే ఆయన అనిల్ రావిపూడి గారు అదే ఫ్రాంచైజీగా తీసుకెళ్తాను. ఎఫ్2, ఎఫ్3, ఎఫ్4, ఎఫ్5 అలాగ వెళ్తాను నేనని ఒక సందర్భంలో చెప్పారు ఆయన. ఆ ప్రక్రియలోనో లేదా ఆ ఫ్లోలోనే ఎఫ్4 ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేను. ఆ విధంగానే వెంకటేష్ గారిని మళ్ళీ రిపీట్ చేసే అవకాశం ఉంది అంటే అన్నట్టు. ఎఫ్3 కూడా అంత ఆశించిన స్థాయిలో అయితే అందుకోలేకపోయింది. కొంచెం నిరాశపరిచినట్టే చేసింది. మరి అదే ఫ్రాంచైజీని తీసుకుంటే 2 పాస్ అయినట్టుగానే 3 కొంచెం ఫెయిల్ అయినట్టుగానే మరి 4 అంత వర్కౌట్ అవుతుందంటారా? వర్కౌట్ అంటే అది ఎఫ్3 కొంచెం డల్ అయిన విధంగానే ఎఫ్4 అయినా నిలబెట్టుకుని ఆ ఫ్రాంచైజీని కాపాడుకుందాం అన్న ఉద్దేశంతో మళ్ళీ ట్రై చేయొచ్చు. అది సహజమే. దాని గురించే మళ్ళీ ఎఫ్4ని లైన్‌లో తెచ్చి ఆ ఫ్రాంచైజీ ఎఫ్3 డల్ కాదు. అది కూడా హిట్టే అని చెప్పుకోవడానికి అంటే యాక్చువల్‌గా హిట్టే అది. అంటే దానికి తగ్గ బడ్జెట్ తగ్గ రెవెన్యూ అయితే వచ్చేసిందమ్మా. కానీ ఏంటంటే ఆశించినంత లాభాలు అంటే ఎఫ్2 తగ్గినంత లాభాలైతే ఎఫ్3కి రాలా. అదే తప్ప అది కంటిన్యూ చేయడం కోసం ఎఫ్4 లైన్‌లో పెట్టి ఆ ఫ్రాంచైజ్ ఎఫ్2, ఎఫ్3, ఎఫ్4 అది మంచి లైనప్‌లో ఉండేలాగా మళ్ళీ వెంకటేష్ గారితోనే ట్రై చేస్తున్నారేమో అని నా ఉద్దేశం. సో, అనిల్ రావిపూడి గారు ప్రతి సంక్రాంతికి వస్తున్నారు, హిట్ కొడుతున్నారు. మరి ఈ సంక్రాంతికి అంటే నేను హిట్ కొట్టడానికి రెడీ ఉన్నా అని చెప్పేసి హిట్ మిషన్ అని చెప్పేసి టైటిల్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈసారి కూడా హిట్ కొడతారంటారా? మా వెంకటేష్ గారితో తీయలేదని బాధేసిందమ్మా. కానీ వెంకటేష్ గారిని చిరంజీవి గారిని కలిపేసి సూపర్ హిట్ కొట్టేశాడు. చిరంజీవి గారిని మళ్ళీ సినీ ఫీల్డ్ మొదలయ్యేలాగా ఒక వాతావరణం అనేది ఆయనలో ఒక బాధ అనేది పోగొట్టి ఒక హ్యాపీనెస్ తెచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందమ్మా చిరంజీవి గారికి. చాలా చాలా హ్యాపీ అనిపించింది చిరంజీవి గారికి అలా చేయడం గానీ, ఆయన వచ్చి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ట్విట్టర్ లో గానీ, ఎక్స్ లో గానీ పోస్టులు చేయడం గానీ, ఓన్లీ ఫేస్బుక్ లో ఆయన ఓన్లీ ఫేస్బుక్ లో వీడియోలు పెడతాం గానీ చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది వాళ్ళ ఫ్యాన్స్ గానీ మిగతా వాళ్ళకి గానీ. చాలా ఒక రకమైన ఫీలింగ్ తీసుకొచ్చారు అనిల్ రావిపూడి గారు. సేమ్ వెంకటేష్ గారిని కూడా అట్లాగే హైలైట్ చేస్తారని చెప్పేసి మాకు నమ్మకం, ఆశ ఉందమ్మా. అంటే గతంలో కూడా మనం చూస్తున్నప్పుడు అనిల్ రావిపూడి గారు అండ్ వెంకటేష్ గారు కాంబినేషన్ లో చాలా సినిమాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి గారు ఫస్ట్ మధ్యలో చూసినట్టయితే మనకి ఎఫ్2 కానీ, దాని తర్వాత ఎఫ్3 కానీ, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం ఇలాగా 3 సినిమాలు కూడా చేయడం జరిగింది వెంకటేష్ గారితోటి. మళ్ళీ ఈ ఇయర్ లో కూడా ఎంఎస్‌జీలో కనిపించారు. నెక్స్ట్ ఇయర్ కూడా వెంకటేష్ గారితో తీసే వార్త వస్తుంది. మరి తీస్తే ఎలా ఉంటుందంట? చూస్తేనే సూపర్ గా ఉంటదమ్మా. ఎప్పుడు సంక్రాంతి పండుగ వచ్చినా మొదటి గుర్తొచ్చే హీరో ఎవరంటే వెంకటేష్ గారమ్మా. ఎందుకంటే కామెడీతో ఆయన ఒక హ్యాపీనెస్ అనేది ప్రతి పండక్కి మాకు తీసుకొస్తున్నాడు. గత 7-8 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కాబట్టి మళ్ళీ ఈ సంక్రాంతికి మా వెంకటేష్ గారితో అనిల్ రావిపూడి అంటే ఇంకా సూపర్ నవ్వులు ఉంటాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సో ఇదే విధంగా వెంకటేష్ గారితోటి రిపీటెడ్ గా మూవీస్ చేస్తే మరి ప్రజలకు బోర్ కొట్టదంటారా? బోరు కొట్టే విధంగా చేయరు. అటు వెంకటేష్ గారు ఒప్పుకోరు. ఈయన ఇచ్చిన డైలాగులకు గానీ ఆయన నచ్చితేనే వెంకటేష్ గారు. కామెడీ ఉందా లేదా 1-2 సార్లు ఆలోచించే హీరోలు ఎవరంటే మొదటి పేరు వెంకటేష్ గారిదేనమ్మా. హాయ్. సో అనిల్ రావిపూడి గారు ప్రతి సంక్రాంతికి వస్తున్నారు, హిట్ కొట్టేస్తున్నారు. మరి ఈ సంక్రాంతికి కూడా నేను రెడీ అంటూ హిట్ మిషన్ అని ఒక టైటిల్ ని అనౌన్స్ చేయడం జరిగింది. మరి ఈసారి ఆయన హిట్ కొడతారా? కొడితే మరి ఏ హీరోతో కొడతారు? మాక్సిమం టైటిల్ అయితే చాలా బాగుంది. ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు కదా, ప్రతిసారి మన అనిల్ రావుపూడి
హిట్ కొట్టేసి వెళ్ళిపోతా ఉంటాడు. నాకు తెలిసి మరి నాగార్జున గారా లేకపోతే మళ్ళీ వెంకటేస్తోనా అనేది చాలా సస్పెన్స్‌గా ఉంది. నాకైతే నాగార్జునతో చేస్తే బాగుంటది అనిపిస్తుంది మరి. చూడాలి మరి ఈ సంక్రాంతికి. 4 పిల్లర్స్ కంప్లీట్‌లో 3 పిల్లర్స్‌ని కంప్లీట్ చేశారు. చిరంజీవి గారిని కానీ, బాలకృష్ణ గారిని కానీ, వెంకటేష్ గారిని కానీ, మరి మిగిలింది నాగార్జున మాత్రమే. వీరిద్దరు కాంబినేషన్‌లో వస్తే మరి వెంకటేష్ గారిని, చిరంజీవి గారిని ఈయన మూవీలో రిపీట్ చేసే ఛాన్స్ ఉంటదంటారా మరి? చెప్పలేము. పెట్టినా పెట్టొచ్చు మరి. ఆయన జనాల్ని ఒక వైబ్ అయితే తెప్పించాడు గదా! నవ్వించడానికి. మరి నాగార్జున కాంబినేషన్ వస్తే చాలా బావుంటది. ఎందుకంటే నాగార్జున గారి చాలా కసిగా ఉన్నాడు. నాగార్జున మంచి కమ్‌బ్యాక్ రావాలనుకుంటున్నా. మంచి హిట్ కావాలనుకుంటున్నా. మరి నాగార్జున గారితో చేస్తారా? మరి సస్పెన్స్‌గా ఉంది గదా! మరి వెంకటేష్‌నా మళ్ళీ ఇద్దరిని వాడతారా? చిరంజీవిని, వెంకటేష్‌ని వాడొచ్చు అనుకుంటున్నా. మరి చూడాలి. ఆ వైబ్ అయితే క్రియేట్ చేశారు కాబట్టి ఉంటదనుకుంటున్నా. మరి చూడాలి. ఉంటే ఎంత బావుంటది ఇండస్ట్రీ. అంటే ఇంకొక న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది కదా! వెంకటేష్ గారితోటే తీసే అవకాశం ఉంది అని చెప్పేసి. ఇప్పటికే వెంకటేష్ గారితోటి 3 సినిమాలు కంప్లీట్ చేసుకున్నారు. మరి 4 సినిమా కూడా తీస్తే ఆడియన్స్‌కి బోర్ కొడుతుందంటారా? కొత్తదనం తెప్పిస్తాడు గదా! కంపల్సరీ ఎవరో ఒకరిని నాగార్జున ఎంట్రీ చేయొచ్చేమో. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు. ఇప్పుడు వెంకటేష్ సినిమాలో నాగార్జున రావచ్చేమో. మళ్ళీ చిరంజీవి రావచ్చేమో. జనాల్ని ఎక్కడ దొరకకుండా కన్ఫ్యూజ్ చేసి హిట్ కొట్టి పాడేస్తాడు. మొన్నైతే సంక్రాంతికి 350, ఇప్పుడు బాస్‌తో అయితే 400 కోట్లు, 500 కోట్లు వచ్చేస్తాము. ఈసారి 500 కోట్లు కొట్టేస్తాడేమో అనిల్ రావిపూడి గారు. హాయ్ మేడం. సో అనిల్ రావిపూడి హిట్ మెషిన్ అనుకుంటూ మళ్ళీ సినిమా రాబోతుంది. మరి ప్రతి సంక్రాంతికైనా హిట్ కొడతానే ఉన్నాడు. మరి ఈ సంక్రాంతి కూడా కొడతాడంటారా? మరి ఎవరితో కొడతారు కొడితే? హిట్ అన్ని కామన్ గా మాట్లాడుతున్నారు కానీ అంత హిట్ ఏం లేదులే మేడం. అంత క్రింజ్ కామెడీ. బూతులు పెట్టిండు లాస్ట్ టైం, చిన్న పోరని అడ్డం పెట్టిండు. ఈసారి వెంకటేష్ ని చిరంజీవి సార్ని అడ్డం పెట్టిండు. కరెక్ట్ అనిపించట్లేదు. స్టోరీ స్క్రిప్ట్ ఏం లేదు. ఈ అన్ని సినిమాలు కలిపితే ఒక సినిమా చేస్తాడు. అది కాస్త ఇంకా సంక్రాంతి కాబట్టి ఏదో ఊపులో ఉండి చూసేస్తారు. ఇంక అంతే మేడం, ఏం ఉండదు. అంటే అన్ని సినిమాల్లో మనకు కనిపించేది వెంకటేష్ గారు. 3 సినిమాలు తీశారు. 4గో సినిమాలో కనిపించేలా చేశారు. మరి ఇంకో సినిమా కూడా ఆయనతోనే తీసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి తీస్తే ఎలా తీస్తే బాగుంటది. వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటది నిజంగా. అంటే ఇప్పుడు వెంకటేష్ తో తీసింది బాగుంటాయి. కొత్త స్క్రిప్ట్ తోటి వస్తాడు అనిల్ రావిపూడి. చిరంజీవి చేసింది అన్ని సినిమాలు చూడు నువ్వు. నేనైతే సినిమా ఇప్పుడు దాకా చూడలేదు. ప్రామిస్ గా అందరు చెప్తుంటే విన్నా. తులసి సినిమా 3-4 సినిమాలు కలిపి కొడితే ఒక సినిమా అయింది అనేసి అంటున్నారు. నేను చూడలే కాబట్టి పెద్ద జడ్జ్ చేయలేము. సినిమా మాత్రం ఓకే బాగుంది అనేసి అన్నారు. నేను చూడాలి ఇక తర్వాత. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఉన్న 3 పిల్లర్స్ అయితే అయిపోయారు. బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, చిరంజీవి గారు కానీ. మరి మిగిలింది నాగార్జున గారు మాత్రమే. సో నాగార్జున గారితో మూవీ చేసే అవకాశం ఉందంటారా? చేస్తే బాగుంటాయి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. నాగార్జునకు మంచి సెట్ అవుతాడు. చేస్తే బాగుంటది. నాగార్జునకి మంచి హిట్ పడక చాలా రోజులు అయింది. మన కుబేరతో మంచి హిట్ పడింది. మంచి ఊపు మీద ఉన్నాడు సారు. ఈసారి కొడితే మంచి ఇండస్ట్రీ హిట్ కొడతాడు. సో ఈసారి కొట్టే ఇండస్ట్రీ హిట్ లోని మరి సీనియర్ హీరోలు కనిపిస్తారంటారా ఆయనతోటి? సీనియర్ హీరోలు కనిపిస్తారు. ఎందుకంటే ఇక వాళ్ళు సీనియర్లే చూస్తారు. ఇక వేరే సినిమా హీరోలకు అయితే పెద్ద పట్టించుకోరు. ఇంకా సీనియర్లు అంటే ఆ టైంకి వస్తారు, కొట్టేసుకొని పోతారు. ఇక వాళ్ళకి అలవాటు అయిపోయారు.